సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా ఈ రోజు మనకు 2 o'clock అయితే కంప్లీట్గా సీఎం చంద్రబాబు నాయుడు అండ్ ప్రధానమంత్రి మోదీ కలిసి మనకైతే అన్నదాత సుఖీభావకు సంబంధించి 7,000 రూపాయలు ఏపీ రైతులకు సంబంధించి అయితే అకౌంట్లో వేయడం జరుగుతుందన్నమాట. అలాగే తెలంగాణ రైతులకు సంబంధించి 2,000 రూపీస్ అనమాట. సో పిఎం కిసాన్ సన్మాన్ నిధికి సంబంధించి 21వ ఇన్స్టాల్మెంట్ అనమాట. 21వ విడత కింద మనకైతే 2,000 రూపీస్ అయితే అకౌంట్లో జమ అయితే చేస్తున్నారనమాట. సో కంప్లీట్గా అన్నదాత సుఖీభవ కింద 5,000 రూపీస్ అండ్ పిఎం కిసాన్ కింద 2,000 రూపీస్ కలిపి 7,000 రూపాయలు అయితే మనకు ఆంధ్రప్రదేశ్ రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. తెలంగాణ రైతుల ఖాతాలో 2,000 రూపాయలు మాత్రమే జమ చేయడం జరుగుతుంది అనమాట. సో పిఎం కిసాన్ సన్మాన్ నిధికి సంబంధించి అయితే ఎవరికి ఈ అమౌంట్ ఖాతాలో జమ అవుతాయంటే చూడండి, ఎవరైతే ఈ కేవైసీ అలాగే ఆధార్ కార్డ్ అప్డేట్ అండ్ అకౌంట్ అప్డేట్ అలాగే మీ మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటుందో వారి యొక్క ఖాతాలోనే ఈ 2,000 రూపీస్ అయితే అమౌంట్ అయితే యాడ్ అవుతాయి అన్నమాట. ఎవరైతే ఈ కేవైసీ చేయించుకున్నారో వారి ఖాతాలో అయితే 2,000 రూపీస్ వస్తాయి. అలాగే కొత్తగా మీ పేరు మీద భూమి చేయించుకున్న వాళ్ళు మనకు దగ్గరలో ఉన్నటువంటి రైతు వేదికలో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చినచో వాళ్ళు అక్కడ అప్డేట్ చేస్తే మీకైతే 2,000 రూపీస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మనకు కంప్లీట్గా 2 o'clock వరకు అయితే లేదా మనకు వాళ్ళు 2 o'clock రిలీజ్ చేస్తే సాయంత్రం వరకు లేదా మనకైతే రేపటి వరకు అయితే కంప్లీట్గా మీకు మీ మొబైల్కి మెసేజ్ కూడా వస్తాయి. అలాగే అమౌంట్ కూడా 2,000 రూపీస్ అయితే క్రెడిట్ కావడం జరుగుతుంది అనమాట. అయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 7,000 రూపీస్ అనమాట. 5+2 7,000 రూపీస్ అయితే రిలీజ్ చేస్తారు. ఇంకా ఎవరైనా లింకప్ చేయించుకోకపోతే మీ యొక్క అకౌంట్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఎవరైనా సరే ఇంకా లింకప్ చేయించుకోకపోతే వెంటనే లింకప్ చేసుకోండి. అప్పుడే మీకు 2,000 రూపీస్ అయితే వస్తాయి. సిఎస్సి సర్వీస్ సెంటర్కి వెళ్ళండి. కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్తే మీకు అక్కడ పిఎం కిసాన్ సంబంధించి లింకప్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కేవైసీ చేయించుకోండి. ఎవరైతే ఈ కేవైసీ చేయించుకున్నారో వాళ్ళకు మాత్రమే ఈ 2,000 రూపీస్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చిన లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అనమాట. మనకు కంప్లీట్గా ఈరోజు సాయంత్రం వరకు అయితే అమౌంట్ పడతాయి. ఎవరెవరికి పడ్డాయి అలాగే ఎవరికి పడలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అమౌంట్ పడ్డ తర్వాత అలాగే ఎవరెవరు ఈ కేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేశారు, ఇంకా ఎవరెవరు ఈ కేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేయించుకోవాలి వాళ్ళకి సంబంధించి కూడా అప్డేట్ చేయండి, కింద కామెంట్ చేయండి. బయోమెట్రిక్ అండ్ ఫేస్ రికగ్నిషన్ ద్వారా కూడా మీరు ఈ కేవైసీ ప్రక్రియ చేసుకోవచ్చు అనమాట. అలాగే మొబైల్లో కూడా మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు వీడియో చేశాను ఏ విధంగా చెక్ చేసుకోవాలి, లేదా ఆ వీడియో కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు అర్హులా కాదా అనే దాని గురించి ఏ విధంగా మీరు చెక్ చేసుకోవాలి, ఆ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి, అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి మీ యొక్క స్టేటస్ అనేది తెలిసిపోతుంది అనమాట, మీరు ఎలిజిబులా కాదా అనే దాని గురించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.